ఇక్కడ అపోస్తల కార్యం 9:30 మరియు యొక్కలో కవితా అనే శిష్యురాలు ఉండేది. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఈ రోజున దొర్కాను మీరు ఉదాహరించుకున్నట్లయితే, దొర్కాను మీలాగా ఉదాహరించుకున్నట్లయితే, దొర్కాను మీలో చూసుకున్నట్లయితే, లేక దొర్కాలో మిమ్మల్ని చూసుకున్నట్లయితే కనుక మీ ప్రవర్తన ఎలా ఉంది, మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మీ విధానము ఎలా ఉంది, దేవుడి ఎలా ఉంటే దేవుడికి నువ్వు నచ్చుదావు. ఒకసారి పరిస్థితి చేసినట్లయితే కనుక మొదటిగా ఆమె వేగంగా పరిగెత్తే ఏ పనైనా స్పీడ్గా చేసేది. దేవుని పని అనేసరికి ఒక నిమిషం కూడా ఆలస్యం చేసేది కాదు. చాలా స్పీడ్గా చేసేది, చాలా యాక్టివ్గా ఉండేది, బద్దగించేది కాదు. అర్థమవుతుందా? అదే దేవుని పని అనగానే ఇది నా పని, నేనే చేయాలి. అర్థమవుతుందా? నేను దేవుని పరిచయం చేయడంలో ఎప్పటికీ కూడా వెనుకంది వేయదు. చిన్నప్పుడు బైబిల్ చదవడంలో ఎవరైనా నాకంటే ముందు చదివితే ఒప్పుకునేవాడిని కాదు, నేనే చదవాలి. నేను బండి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నా ముందు ఏదైనా బండి అయితే ఒప్పుకోను, నా బండి ముందు ఉండాలి. ఏదైనా కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నాకంటే ముందు ఏదైనా కారు ముందు ఒప్పుకోను, నా కారు ముందు ఉండాలి. అంటే అన్నిటిలో కూడా నేను నెంబర్ 1గా ఉండాలి. దేవుని స్తోత్రం. అంటే మీరు కూడా దొంగలో ఉండి అన్నిటిలో కూడా నెంబర్ 1గా ఉంది. హల్లెలూయా. ఈరోజు మరి మీరు అన్ని విషయంలో, దేవుని పరిచయం విషయంలో, దేవుని మందిరం విషయంలో మీరు నెంబర్ 1గా ఉన్నారా, నెంబర్ 2గా ఉన్నారా, నెంబర్ 3గా ఉన్నారా, లేకపోతే నెంబర్ 10గా ఉన్నారా? అది మీ హృదయాన్ని మీరే పరిశీలన చేసుకోవాలి. దొంగ దేవుని ప్రేమిస్తుంది, దేవుడు ఆమెను ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమర్థమైంది ఈ కాన్సెప్ట్? ఏమర్థమైంది? దొంగలాగా మీ జీవితం ఉందా? దొంగలాగా దేవుని మనిషిని ఇష్టపడుతున్నావా? దొంగలాగా ఈ పని నాదే అనుకుంటున్నావా? అదే వాళ్ళు చేస్తాను అనుకుంటున్నావా? దొంగ ప్రార్థన ఎదురాడు. నువ్వు రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థన ఎలా ఉంది? లోకానుసారమైన ప్రార్థన ఉందా? దైవ బుద్ధి కలిగిన ప్రార్థన ఉందా? నీ ప్రార్థన ఈ లోకం వైపు ఉందా, లేక నీ ప్రార్థన పరలోక రాజ్యం వైపు ఉందా? నీ ప్రార్థన ఏ విధంగా మార్పు ఉంది? దయచేసి గమనించండి. మూడోది, ఆమె ఏంటంటే ప్రేమ కలిగిన వ్యక్తి. చెప్పి మర్చిపెట్టుకున్నాడే ప్రేమ. ఈ రోజున నీ ప్రేమ ఎలా ఉంది? ఎటువంటి ప్రేమ కలిగి నువ్వు ఉన్నావు? అవకాశవాదిగా ఉన్నావా? అవసరవాదిగా ఉన్నావా? అవసరమిల్లాగా ఉన్నావా? ఒక్కసారి దేవుని వల్ల ఎలా ఉంటే దేవుడిని ప్రేమిస్తాడు. దొంగ మంచి ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉందంట, అందరినీ ప్రేమించేదంట. ఈరోజు మనం కొంతమందిని ప్రేమిస్తాము, కొంతమంది అసూయపడతాము. డబ్బున్న వాళ్ళు ఒకలా ప్రేమిస్తాము, మనం ఎవరు బాగా పెట్టేవాళ్ళు ఒకలా ప్రేమిస్తాము. కానీ ఇక్కడ దొంగ అందరినీ కూడా సమానంగా, అందరినీ ఎక్కువగా ప్రేమించేదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఈ మొదటి వచనంలో ఆమె సత్క్రియలను, ఏంటండి, ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేస్తుంది. ఏం చేస్తున్నామే? మరి నీ సత్క్రియలు ఎలా ఉన్నాయి? నీ ధర్మ కార్యాలు ఎలా ఉన్నాయి? దేవునికి ఇవ్వడంలో ఎలా ఉన్నావు? దేవుని దగ్గర తీసుకోవడం ఎలా ఉన్నావు? దేవుని దగ్గర ప్రార్థించడం ఎలా ఉన్నావు? దేవుని దగ్గర ప్రార్థన అసమరణలో ఎలా ఉన్నావు? ఒక్కసారి ఎందుకు నువ్వు ఆస్వాదించబడలేదు? ఎందుకు నువ్వు దీవించబడలేదు? ఎందుకు నువ్వు అనుగుణం సాధించలేదు? దాని కారణము దొరకాలంటే జీవితము నీలో లేదు. దేవుడు ఆ దొరకాన్ని మనం పరిచయం చేస్తున్నాడు. ఆమె ఎలా ఉంది అంటే ఆమె ప్రవర్తన ఏంటి, ఆమె విధానం ఏంటి? ఇందాక మనం ప్రసంగి 5వ చదువు, నువ్వు దేవుని మందిరము ఉన్నప్పుడు చెప్పండి, నువ్వు దేవుని మందిరములకు ఎలా ఉండాలి? నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉంది మన ప్రవర్తన? ఏ మందిరంలో ఒకలాగే ఉంది, బయటకంటే ఒకలాగా ఉంది.
ప్రవర్తనలో మార్పు లేదా? అందుకే దేవుడు ఖాళీ చేయలేదా? ఇది గమనించండి. ఈరోజు అన్నీ ఉన్నాయి, అన్ని బాగున్నాం అనుకుంటే కాదండి. పరలోక రాజ్య దీవెన ఉందా లేదా కావాలి. పరలోక రాజ్య ఆశీర్వాదం ఉందా లేదా కావాలి. పరలోక రాజ్యం తాను ఉందా లేదా కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. ఈ 37 ఆ దినములందు ఆమె కాయిలా పడి చనిపోగా